There are two categories of people serving the Lord today around the world. ఈనాడు లోకంలో మనం చూసినట్లయితే రెండు రకాల వారు ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. Those who work because they get paid for it, they want some honor. ఒక గుంపు వారు ప్రభువు సేవ చేస్తూ ఉంటారు, ఎందుకంటే దానికి వాళ్ళు జీతాన్ని తీసుకుంటారు, ఘనతను పొందుతూ ఉంటారు. They want some position or perhaps a reward in heaven. వాళ్ళకి కొంత స్థానం కోసం పనిచేస్తూ ఉంటారు, బహుశా పరలోకంలో కూడా బహుమానం గురించి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. And then there are others who say, Lord, we will serve you even if we get nothing out of it. రెండవ గుంపు వారు ఎలా ఉంటారంటే, ప్రభువా మాకు తిరిగి ప్రతిఫలం ఏమీ రాకపోయినా సరే మేము మిమ్మల్ని సేవిస్తాం. We're not here to get, if somebody gives us a gift, that's fine, but if we don't get a gift, we struggle with poverty. And ఎవరైనా మాకు బహుమానం ఇస్తే మంచిదే, ఒకవేళ ఎవరైనా బహుమానం మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము పేదరికంలో అయినా ప్రయాసపడతాం. even if we starve, we'll serve you. ఒకవేళ మేము పస్తులున్నా సరే మిమ్మల్ని సేవిస్తాం. These are two completely different categories of people. ఎంతో వ్యత్యాసం కలిగిన ఈ రెండు రకాల గుంపుల వారు ఉంటారు. One who serve because of what they can get from it. For example, even those who are told by preachers, if you give a tithe to God, God will bless you. ఒక గుంపు వారు ఏమిటంటే మాకేమి లభిస్తుంది అని దానికోసం ప్రభుని సేవిస్తుంటారు. ఉదాహరణకి బోధకులు చెప్తూ ఉంటారు, మీరు దేవునికి దశమ భాగం ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. And you'll prosper in your work, or God will reward you 100 times or something like that. మీరు పనిచేసే దాంట్లో మీరు అభివృద్ధి పొందుతూ ఉంటారు, దేవుడు మీకు నూరంతలు ఇస్తాడు అని అలాంటివి చెప్తూ ఉంటారు. Such people are doing business with God. అలాంటి వాళ్ళు దేవునితో వ్యాపారం చేస్తున్నారు. And you can't do business with God. దేవునితో నువ్వు వ్యాపారం చేయలేవు. And they give tithes expecting a return. What is that? నాకు తిరిగి లభించాలని నేను దశమ భాగం ఇచ్చినట్లయితే ఏంటది? That is doing business with God. And such will be lost. అది దేవునితో వ్యాపారం చేసినట్లు, అటువంటి వారు కడపటి వారుగా ఉంటారు. Whereas those who say, Lord, I don't want anything in return. You've already done enough for me on Calvary. కానీ ఎవరైతే ప్రభువా నాకు తిరిగి ప్రతిఫలం ఏమీ అవసరం లేదు, నా కోసం ఇప్పటికే ఆ కలువరి సేవలలో మీరు ఎంతో చేశారు, Why should I expect anything more than that? దానికంటే ఎక్కువగా నేను ఎందుకు ఆశించాలి? I want to just serve you and spend my whole life showing my gratitude to you for service. నేను నిన్ను సేవిస్తాను, నా జీవితం అంతా కూడా దానికి కృతజ్ఞతగా మీ సేవ చేస్తూ ఉంటాను. The other, like the people who came in the 11th hour, served without any hope of anything. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆ 11వ గంటలో వచ్చిన వారి లాంటి వారు, ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా వెళ్ళి పని చేయటం. And that was Jesus' second answer to Peter, who said, Lord, what will we get for what we did? పేతురు ప్రభువుని అడిగాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టాం, మాకేమి దొరుకుతుంది అని పేతురు అడిగిన ప్రశ్నకు ఇది జవాబులోని రెండవ భాగం. So there is a very important principle here, that all of us, not only those who are full-time Christian workers, but all of us who are born-again Christians, ఇందులో ఎంతో ప్రాముఖ్యమైన నియమం ఉంది. ఇది కేవలం పూర్తి కాలపు క్రైస్తవ సేవకులకు మాత్రమే కాదు, తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసికి కూడా ఒక ప్రాముఖ్యమైన నియమం ఇక్కడ ఉంది. you need to ask yourself, do you expect the Lord to do something for you because of what you've done for him? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, ప్రభువు కోసం నువ్వు చేసిన దాన్ని బట్టి తిరిగి ప్రభు దానికి ప్రతిఫలం ఇవ్వాలని నువ్వు ఆశిస్తున్నావా? Sometimes we expect the Lord to bless us in some way and answer our prayers because we have served the Lord faithfully. మనం ప్రభువుని ఎంతో నమ్మకంగా సేవించాం కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు దానికి జవాబు ఇవ్వాలని మనం ఆశిస్తూ ఉంటాం. The best way to serve the Lord is to expect nothing. దేవుణ్ణి శ్రేష్టమైన విధానంలో సేవించటం ఏంటంటే ఆయన దగ్గర నుండి తిరిగి ఏమి మనం ఆశించకపోవటమే. And we will never have a problem, then we'll never have a complaint against the Lord. అప్పుడు ప్రభుతో మనకే సమస్య ఉండదు, ప్రభువు మీద మనమేమి ఫిర్యాదులు కలిగి ఉండం. Or any such thing like many Christians have. కానీ అలాంటివి ఏమీ కలిగి ఉండం. కానీ అనేక మంది క్రైస్తవులు ఇప్పుడు ఇలాంటివి కలిగి ఉన్నారు. Do you have when you come to the Lord, do you inwardly think, well, I've served the Lord faithfully for so many years, surely the Lord will do this for me? మీరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీరు అంతరంగంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారా? అనేక సంవత్సరాలుగా నేను ప్రభువుని సేవిస్తున్నాను కాబట్టి ప్రభు ఇది నా కోసం చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? Well, in that case, you're coming to the Lord not in Jesus' name, but in your name. అలా అయితే నువ్వు దేవుని దగ్గరికి యేసు నామంలో రావట్లేదు, కానీ నీ నామంలో వస్తున్నావు. Meaning, you're not coming in the merit of Jesus Christ, but in your own merit, because you have served the Lord for 40 years. దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుని బట్టి నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు, కానీ
నీవు కలిగిన ఆధిక్యతలను బట్టి 40 సంవత్సరాల నుండి నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు. And therefore God should do something for you. కాబట్టి దేవుడు నీకు ఏదైనా చేయాల్సిందే అని నువ్వు అనుకుంటున్నావు. And that's why your Christian life remains so shallow. అందుకే నీ క్రైస్తవ జీవితం అనేది ఎంతో డొల్లగా ఉంది. If you want a rich Christian experience, come to the Lord expecting nothing. నీవు అద్భుతమైన క్రైస్తవ అనుభవాన్ని కలిగి ఉండాలంటే ప్రభు దగ్గర ఏమీ ఆశించకుండా ఆయన దగ్గరికి రా. And say, Lord, what I deserve is hell. ప్రభువా, నేను కేవలం నరకానికి మాత్రమే పాత్రుణ్ణి. That's what I really deserve. But you give me everything better than hell. దానికి మాత్రమే నేను పాత్రుణ్ణి, కానీ నీవు నాకు ఇచ్చినవి చూసినట్లయితే నరకానికంటే అన్ని శ్రేష్టమైనవే ఇచ్చావు. That you've given me is what I don't deserve. So I don't ask for anything more. ప్రభువా, నేను దేనికి యోగ్యుడిని కాదు, అవన్నీ నాకు ఇచ్చావు కాబట్టి ఇంక నేను మరెక్కువ వాటి కోసం అడగను. Those are the happiest Christians on the face of the earth. ఈ భూమి మీద వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించే క్రైస్తవులు. And it's because people don't come with this attitude that many Christians are absolutely miserable. ఇలాంటి వైఖరితో వాళ్ళు ప్రభు దగ్గరికి రావట్లేదు కాబట్టి ఎంతో మంది క్రైస్తవులు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. So that's the lesson we can learn from this parable. ఈ ఉపమానం నుండి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు.